నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి, భయపెడుతున్నాయి. కర్నూలులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, ఆ తర్వాత చేవెళ్లలో జరిగినటువంటి ప్రమాదానికి మర్చిపోకముందే ఇంకొక సంఘటన జరిగింది. అది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్నటువంటి విహారీ ట్రావెల్స్కి చెందినటువంటి బస్ పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. అయితే టీ బ్రేక్ కోసం డ్రైవర్ ఆపినప్పుడు అందరూ మెలుకొని ఉండడంతో అక్కడి నుంచి బయలుదేరిన 10 నిమిషాల్లోనే బస్సు తగలబడినట్టుగా గుర్తించినటువంటి డ్రైవర్ అప్రమత్తమై బస్సును వెంటనే ఆపేయడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కిందికి దిగారు. దాంతో ప్రాణ నష్టం జరగకుండానే బయటపడ్డారు ప్రయాణికులందరూ. దాదాపుగా 43 మంది ప్రయాణికులు ఉన్నటువంటి విహారీ ట్రావెల్స్ బస్ నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి కందుకూరుకు బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే స్లీపర్ బస్సుగా దీన్ని మార్చారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము కర్నూలుకి సంబంధించినటువంటి బస్, అది నాగాలాండ్లో రిజిస్టర్ అయినటువంటి బస్ ఇల్లీగల్గా సిట్టింగ్ క్లాస్ని కాస్త సీటర్ బస్సుని కాస్త స్లీపర్ బస్సుగా మార్చినటువంటి ఉదంతాన్ని మనం చూసాము. కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి ఆర్టీతో పాటుగా అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులు, సంబంధిత అధికారులు అందరూ మేము తనిఖీలు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఈ బస్ విహారీ ట్రావెల్స్కి చెందినటువంటి బస్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఇందులో కూడా నిబంధనలకు విరుద్ధంగా నాగాలాండ్లో రిజిస్టర్ చేశారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడులో ఈ బస్సుని తిప్పుతున్నారు. ఈ ట్రావెల్స్ బస్ ఎన్ఎల్ అంటే నాగాలాండ్కు చెందినటువంటి ఈ బస్ NL01B3250. ఈ బస్ విహారీ ట్రావెల్స్ నుంచి నెల్లూరులోకి బయలుదేరింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH నెంబర్ 63 మీద ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్ని ఐడెంటిఫై చేసినటువంటి బస్ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. ఇమ్మీడియట్గా వాళ్ళని కిందికి దించడమే కాదు, అక్కడ లోపల ఉన్నటువంటి సామాగ్రిని కూడా కిందికి దించేంత సమయం కూడా ఉంది. కాకపోతే అందరూ ఒక్కసారిగా భయపడ్డారు, భీతావహం చెందారు. అరుపులు, కేకలతో ఒక్కసారిగా అర్ధరాత్రి మళ్ళీ నేషనల్ హైవే మీద ఏం జరిగిందో అర్థం కాకుండా చుట్టూ వెళ్తున్నటువంటి బస్సులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, భయపడ్డటువంటి గందరగోళానికి గురైనటువంటి సందర్భం అనేది కనిపించింది. అందరూ డ్రైవర్తో సహా క్లీనర్ అందరూ ప్రాణాలతో బయటపడ్డప్పటికీ అక్కడికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ ప్రమాద సమయంలో ఉన్నటువంటి ప్రయాణికులు వాళ్ళ సామాన్లు బయటికి తీసుకొచ్చిన తర్వాత బస్సునైతే ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ మంటల్ని చల్లార్పే ప్రయత్నం చేశాయి. చౌటుప్పల్ శివారులో బస్సును టీ కోసం ఆపారు బస్ డ్రైవర్. ఆ టైంలోనే వీరి ప్రయాణికుల ప్రాణాలు కాపాడినట్టుగా అయింది. ఒకవేళ టీ బ్రేక్ కోసం ఆపకుండా ఉంటే అందరూ నిద్రలోనే ఉండేవాళ్ళు. ఆ టైంలో జరగనని మరో ఘోరం జరిగిపోయేది. యాక్చువల్గా ఇది ఏసీ కూడా కాకపోవడంతో బస్ విండోస్ని ఓపెన్ చేసి ఉంచడం, ఆ తర్వాత ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవ్వడం, ఇమ్మీడియట్గా అప్రమత్తం అవ్వడం, అందరూ మేల్కొని ఉండడం, ఇన్ని రకాల కారణాలు ప్రమాదం జరగకుండా అయితే ఆపాయి. నిద్రలోకి జారుకోకుండా ప్రయాణికులు ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదం అయితే జరగలేదు. వెనక డోర్ కూడా ఓపెన్ అయింది. అందరూ ఇమ్మీడియట్గా అలర్ట్ అవడంతో బయటకు వచ్చారు. అయితే మళ్ళీ నిబంధనలకు విరుద్ధంగా మనం చెప్పుకున్నట్టుగా కేవలం స్లీపర్ క్లాస్గా మార్చడం మాత్రమే కాదు, ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా ఇందులో లేవు. ఫిట్నెస్ లేని వాహనాలను కూడా నడపడం వల్లే ఇలాంటి చర్యలు అవుతున్నాయి, ఇలాంటి బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ప్రయాణికులు మళ్ళోసారి చెప్తున్నారు. పదే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్ యాజమాన్యాలు తిప్పుతున్నప్పటికీ తీసుకోవాల్సినటువంటి చర్యల్ని ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని తెలిసినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, తనిఖీలు కావచ్చు, చర్యలు కూడా తీసుకోవాలి. యాక్చువల్గా ఈ బస్సుకి సంబంధించి వైలేషన్స్ అనేవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్లో రిజిస్టర్ అయినటువంటి ఈ బస్ తెలంగాణ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోకి నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతోంది. అట్ ద సేమ్ టైం
బస్ మీద 5 చలాన్లు కూడా ఉన్నాయి. ఆ చలాన్లని వసూలు చేయలేదు. ఒకవేళ వయలేషన్స్ అని ఉన్నాయి అనుకుంటే దాన్ని ఎందుకు ఐడెంటిఫై చేయలేదు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్స్. నిద్రమత్తు ప్రయాణికులు వదిలారు టీ తాగి బయలుదేరినప్పటికీ అధికారులు ఇంకా ఎందుకు నిద్రమత్తు ఉంది అనేది. సకాలంలో సిబ్బంది డ్రైవర్ స్పందించకపోయి ఉంటే మరో బస్సు దుర్ఘటన జరిగి ఉండేది. విహారీ యాజమాన్యంకి సంబంధించి ఇప్పటికైతే అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు, బట్ స్పందించలేదు. ఇలాంటి దుర్ఘటనలు పదే పదే జరుగుతున్నాయి. మనం చేవెళ్ల దుర్ఘటన చూసాము, అది కూడా ఎదురుగా వస్తున్నటువంటి నిర్లక్ష్యం అనేది కనిపించింది. రోడ్డు ప్రాపర్గా లేదు కాబట్టి ఓవర్లోడ్ ఓవర్ స్పీడ్తో వచ్చినటువంటి వెహికల్తో ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటే, కర్నూలుకి సంబంధించి కూడా చూస్తే అక్కడ నిద్రమత్తు అనేది కనిపిస్తుంది, ఓవర్ స్పీడ్ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడ అలర్ట్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా బస్కి సంబంధించి అక్కడ ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది అనే దానివల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్కి కారణాలు ఏంటి, ఏం జరిగి ఉంటుంది, అది ఓవర్లోడ్ అయిపోయిందా లేకపోతే ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడైనా లీకేజ్ ఉందా, వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 43 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అమ్మయ్య అనుకునే లోపే ఇలాంటి ఇంకొక సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎందుకని ఇంకా నిద్రమత్తుంది? ఎందుకని ఇంకా నిర్లక్ష్యం అలక్ష్యం అనేది కనిపిస్తోంది? ఎందుకని ఇంకా ప్రాపర్గా విజిలెంట్గా ఎందుకని అధికారులు ఉండలేకపోతున్నారు? ఒకవేళ చలాన్లు ఉన్నాయి అనుకుంటే, అక్కడ వయలేషన్స్ ఉన్నాయి అనుకుంటే, ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు లేకుంటే డామన్ అండ్ డయ్యూలో రిజిస్టర్ అయినటువంటి వెహికల్స్ ఇప్పటికీ ఇల్లీగల్గా అన్ని రకాల వయలేషన్స్ని చేసి బస్సుని తమకు అనుగుణంగా మార్చుకొని లోపలన్నింటినీ ఆల్టరేషన్స్ చేసినటువంటి బస్సుల్ని ఇంకా ఎందుకు ఐడెంటిఫై చేయట్లేదు? ఈ నాగాలాండ్లో రిజిస్టర్ అయినటువంటి విహారీ ట్రావెల్స్ బస్ కేవలం సిట్టింగ్ కెపాసిటీ ఉన్నటువంటి బస్, దాన్ని స్లీపర్ క్లాస్గా మార్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు, వయలేషన్స్, చలాన్లు వీటన్నిటిని పట్టించుకోకపోవడం వల్ల అదృష్టవశాత్తు భగవంతుడి దయో లేకపోతే డ్రైవర్ అప్రమత్తతోనో లేకపోతే అందరూ మెలుకొని ఉన్నారు. 10 నిమిషాల్లోనే బయలుదేరినటువంటి బస్సు వల్ల ప్రమాదం అయితే తప్పింది. అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వాట్ ఇఫ్ ఒకవేళ ఇలా జరగకుండా ఉంటే మళ్ళొకసారి వార్తల్లోకి అదే బస్ వచ్చేది. ఎవరి నిర్లక్ష్యం కనిపిస్తోంది? ఎందుకని ఇలాంటి ప్రమాదాలు పదే పదే జరుగుతున్నాయి? ఇంకా ఎందుకు అధికారులు మేల్కోవట్లేదు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.